సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. నేను కొట్టినట్టు నటిస్తా, నువ్వు ఏడ్చినట్టు నటించు. నంది అవార్డుల స్థాయిలో కాదు, ఆస్కార్ రేంజ్లో నటించాలి. ఆ ఇద్దరు ఇప్పుడు ఇదే చేస్తున్నారు. ఇద్దరు పొలిటీషియన్లే. కాకపోతే ఒకరు సినిమాల్లో నటిస్తూ రాజకీయాల్లోనూ నటిస్తారు, ఇంకొకరు రాజకీయాల్లో మాత్రమే నటిస్తారు. మొత్తానికి ఇద్దరు నటిస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ 68 సీట్లతో ఓ లిస్టు చంద్రబాబుకు ఇస్తాడు. మా పార్టీకి కనీసం 60కి తగ్గకుండా సీట్లు ఇవ్వాల్సిందే అన్నట్టుగా గట్టిగా నటిస్తాడు. దానికి చంద్రబాబు తల ఊపినట్టుగా నటిస్తాడు. కానీ మీకో నిజం చెప్పనా, జస్ట్ 15 అసెంబ్లీ సీట్లకు పవన్ కళ్యాణ్ ఓకే చేసేశాడు. ఇది నేను చెబుతున్న మాట కాదు బాస్. జనసేన పార్టీలో కీలకంగా ఉండే ఓ నేత తాను నడుపుతున్న పత్రికలోనే ఈ వార్తను వచ్చేశారు. ఇప్పుడు చెప్పండి, పవన్ కళ్యాణ్ సొంత పార్టీకి వెన్నుపోటు పొడుస్తున్నాడా లేదా? ఖచ్చితంగా బాబు సూచనలతో సొంత పార్టీకి వెన్నుపోటు పొడిచాడు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, 15 అసెంబ్లీ సీట్లకు ఓకే చెప్పావా లేదా? నిజం చెప్పు. ఇదంతా ఎందుకులే కానీ ముందు ఈ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పు. మీ ఇద్దరి ఆస్కార్ యాక్టింగ్ పై క్లియర్ పిక్చర్ ప్రజలకు కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 1, నేతలు కార్యకర్తల ఒత్తిడి తట్టుకోలేక 68 సీట్లతో డమ్మీ లిస్ట్ బాబుకిచ్చావు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 2, పార్టీ కేడర్ను నమ్మించేందుకు 68 సీట్లంటూ పక్కా ప్లాన్తో పబ్లిసిటీ చేస్తున్నావు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 3, ఆల్రెడీ 15 అసెంబ్లీ 2 లోక్సభ స్థానాలకు బాబుతో కాంప్రమైజ్ అయ్యావు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 4, జనసేన సీట్లలో కూడా టీడీపీ నేతలే పోటీలో ఉండేలా బాబు ప్లాన్ చేశాడని నీకు తెలుసు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 5, ఆఖరికి నువ్వు పోటీ చేసే స్థానం కూడా చంద్రబాబే డిసైడ్ చేసే స్థాయికి పడిపోయావు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 6, ఆత్మగౌరవానికి తగ్గకుండా పొత్తులుంటాయని గతంలో నువ్వే అన్నావు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 7, నీ ఆత్మగౌరవం విలువ లెక్క కట్టి కేవలం 15 అసెంబ్లీ సీట్లేనని బాబు తేల్చేశాడు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 8, కనీసం 50 సీట్లలో జనసేన పోటీ చేయకపోతే నీ క్యాడర్ టీడీపీకి సపోర్ట్ చేయదని నీకు తెలుసు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 9, పొత్తుపై నీ పార్టీలో ఎవరు ప్రశ్నించినా వారందరూ వైఎస్ఆర్సీపీ కోవర్టులే అన్నావు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 10, 68 సీట్లు అడుగుతున్నానని 15 సీట్లకు కాంప్రమైజ్ అయ్యి సొంత పార్టీకి నువ్వే కోవర్టు అయ్యావు, అవునా కాదా? ఈ 10 ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. ఈ అంశాలపైనే మనం మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గారు, రాష్ట్ర మంత్రివర్యులు, అలాగే పూడి తిరుపతిరావు గారు ఉన్నారు, బీజేపీ అధికార ప్రతినిధి. మరి కాసేపట్లో కేఎస్ ప్రసాద్ గారు, సీనియర్ అనలిస్ట్ మనతో పాటు జాయిన్ అవుతారు. రైట్, ఈ డిబేట్ స్టార్ట్ చేసే ముందు ఈరోజు ఓ దినపత్రికలో వచ్చినటువంటి వార్త. నిన్న ఇండియా టుడే ఎడ్యుకేషన్ కాన్క్లేవ్ ఒకటి జరిగితే అందులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి అంశాలలో అవేవి కూడా ఇక్కడ పట్టించుకోకుండా, వాటిని హైలైట్ చేయకుండా, వాటి గురించి మాట్లాడకుండా ఒక విజన్ ఉన్న నాయకుడు, పర్ఫెక్ట్ లీడర్ ఎలా మాట్లాడగలరో అలా మాట్లాడారు నిన్న ముఖ్యమంత్రి గారు. కానీ ఆ దినపత్రికలో ఏం రాశారంటే, హ్యాపీగా దిగిపోతా, ఎన్నికల ముందు జగన్ స్వరంలో నిరాశ అంటూ ఒక వార్తను ప్రచురించారు. నిజానికి ఆయన అన్నదేంటి, వీళ్ళు ప్రచురించింది ఏంటి? మళ్ళీ ఇక్కడే చిన్న బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్లో మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఏమంటారంటే, నేను బయట కూడా వినిపిస్తాను, ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు ఏంటో కూడా మీకు వినిపిస్తాను. 56 నెలలుగా అధికారంలో ఉన్నాను, నేను బెటర్గానే చేశానని అనుకుంటున్నా, ఎలాంటి విచారం లేదు, ఇప్పటికిప్పుడైనా సంతోషంగా దిగిపోతా. ఇది కదా ఒక లీడర్కి ఉండాల్సినటువంటి లక్షణం. మనము అనుకున్నటువంటిది, ఏ హామీ ప్రజలకిచ్చామో, ప్రజలకు ఏం చేయాలని ఈ రాజకీయాల్లోకి వచ్చామో దానిని 100కు 100% నెరవేర్చినాము, వారి గుండెల్లో మనం ఉన్నాము అనుకునేటటువంటి లీడర్ ఇక ఏం కోరుకుంటారు అంతకంటే? చంద్రబాబులాగా అధికారం కోసం ఎప్పుడు వేలాడుతూ అనధికారిక పొత్తులు పెట్టుకోవాలి, అనైతిక పొత్తులు పెట్టుకోవాలి, వెన్నుపోట్లు పొడవాలి, వాడిని పదవుల నుంచి దించేయాలి, కోట్లు ఇచ్చి కొనుగోళ్లు చేయాలి, ఎలాగైనా సరే వెన్నుపోట్లు, అనైతిక పొత్తులు, కోట్లు ఇచ్చి కొనడాలు, ఇవా ఇప్పుడు ఈ సీఎం గారు కోరుకోవాల్సింది చంద్రబాబులా? ఒక్కటి గుర్తుపెట్టుకుని ఆయన క్లియర్గా ఒక మాట చెప్పారు, శరీరం తోలు తిత్తిలా మారినా పొత్తు కోసం ఒకరి తొత్తులా మారను. నాకు అనిపించింది, సీఎం గారు మాట్లాడిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, వారు అనకపోయినా నాకు అనిపించిన మాట ఏంటంటే, అయ్యా ఈ పేపర్లో వచ్చేసినటువంటి పెద్ద జర్నలిస్ట్ గారు, నాకు అనిపించింది ఏంటో చెప్తాను, రేపు నీ పేపర్లో రాయి, శరీరం తోలు తిత్తిలా మారినా పొత్తు కోసం ఒకరి తొత్తులా మారను అని చెంప మీద కొట్టి మరీ చెప్పినట్టుగా అనిపించింది. ఒకసారి ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారో ఒకసారి ఆ బైట్ ప్లే చేయండి ప్లీజ్.
These 56 months, I'd say, Rajdeep, have been those months where I can say to myself that I've done my bit. And no regrets. I've ensured that I've touched so many crores of people. And I have, that's what gives me the satisfaction that even if I were to step down today, I have absolutely no regrets. I'm more than happy. And you're going to and significantly here is the Chief Minister who says, I'm going to the people of Andhra Pradesh in 2024 asking for votes on my record, right? Which the opposition is saying, we're ready to challenge you. You're saying, bring it on. Absolutely, Rajdeep. In fact, all of my speeches in public meetings these days, I've been just telling one thing. If you have benefited from our governance, only then stand with me. These 56 months, I'd say, Rajdeep, have been... ఇది నా వల్ల మేలు జరిగి ఉంటే, నా ప్రభుత్వం వల్ల మేలు జరిగి ఉంటేనే నా వైపు నిలబడండి, సైనికుల్లా మీరు నిలబడండి అని చెప్పినటువంటి గట్స్ ఉన్నటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు చెప్పగలరా? నా 14 ఏళ్ల పరిపాలనలో మీకు నచ్చిందా లేదా ఓటేయండి అని అడగగలరా? పోనీ 2014 నుంచి 19 వరకు నా పరిపాలన నచ్చుంటేనే ఓటేయండి అని అడగగలరా చంద్రబాబు? ఇంత ధైర్యంగా, ఇంత ఆత్మవిశ్వాసంతో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. చంద్రబాబు మాట్లాడగలరా? ఇది హ్యాపీగా దిగిపోతానన్నారంట. ఎన్నికల ముందు జగన్ స్వరంలో ఒక నిరాశ కనిపించిందంట. మళ్ళీ చెప్తున్నా, శరీరం తోలు తిత్తిలా మారిన పొత్తు కోసం ఒకరి తొత్తులా మారను అనేటటువంటి సందేశం ఇచ్చారు చంద్రబాబు తొత్తుగారు. మీ పేపర్లో రాసి పెట్టుకోండి. ఇది విషయం. ఎస్, దీనికంటే ఒక్కసారి మనం రాష్ట్ర మంత్రివర్యులతో మాట్లాడి అసలు చంద్రబాబు ఏమన్నారు గతంలో ఆయన చివరి ఎన్నికలపైన, దానిపైన కూడా మనం మాట్లాడదాం. ఫస్ట్ దీనిపైన అసలు ఏం జరిగింది నిన్న వీళ్ళు రాసినటువంటి రాతలేంటి? సార్ వేణుగోపాలకృష్ణ గారు ఏం చెప్తారు? హ్యాపీగా దిగిపోతా ఎన్నికల ముందు ఒక నిరాశ కనిపిస్తోందట. కానీ నా వల్ల, నా ప్రభుత్వం వల్ల మేలు జరిగితేనే నా వెంట నిలబడండి అనేటటువంటి ఆత్మవిశ్వాసమైన మాటలు ఈ జర్నలిస్టు గారికి వినపడలేదంట. శరీరం తోలు తిత్తిలా మారిన పొత్తు కోసం ఒకరి తొత్తులా మారను అని సీఎం గారు చెప్పినట్టుగా నాకు అనిపించింది. మీకేమనిపిస్తోంది? నమస్కారం ఈశ్వర్ గారు, ప్రసాద్ గారికి, డిబేట్లో పాల్గొనేటువంటి అందరికీ, తర్వాత మన వీక్షకులందరికీ కూడా. ఇక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు కూడా నమ్మిన సిద్ధాంతం కోసం ఎంతటి కష్టాన్నైనా తట్టుకోగల శక్తివంతుడు ఈ దేశంలో ఒకే ఒక్కడు, ఆయన జగన్మోహన్ రెడ్డి. నమ్మిన సిద్ధాంతం కోసం ఆయన ఒకటే లక్ష్యాన్ని ఎంచుకున్నాడు. ఈ పేదరికం అనేది పెద్ద రోగంగా పట్టి పీడిస్తుంది ప్రజల్ని. వారి తండ్రి గారు కొంత ప్రయత్నం చేశారు ఆ రోగాన్ని నుంచి వాళ్ళకి విముక్తి కల్పించాలని. ఇంకా ఆ రోగగ్రస్తులైనటువంటి, పేదరిక రోగగ్రస్తులైనటువంటి వారిని పేదరికం నుంచి బయట వేయాలంటే వారికి ఏదైతే ఔషధం లేకపోతే మెడిసిన్ లేకపోతే మందు నేరుగా చేర్చడంలో పాలకులు విఫలమయ్యారు అని కనుగొన్నాడు. కాబట్టే ఈనాడు డీబీటీ అనేటువంటి ఒక నూతన విధానాన్ని తీసుకొచ్చి, ఈశ్వర్ గారు ఇది రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా, దేశంలో ఎక్కడా లేదే, డీబీటీ విధానం ద్వారా ప్రభుత్వం పేదవాడు, జగన్ టు జనం, జగన్ టు జనం, మధ్యలో దళారీ వ్యవస్థ లేదు, ఆశ్రిత పక్షపాతం లేదు, అవినీతికి ఆస్కారం లేదు. చెప్పిన డేటు, పండుగలు ఇంకా తిథులు మారుతున్నాయి తప్ప చెప్పిన డేట్లో తేడా లేకుండా పేద ప్రజలకు ఒక ఆరాధ్యుడైనటువంటి ముఖ్యమంత్రిగా ఆయన ప్రజల పట్ల ఒక నమ్మకాన్ని ఆయన కలిగి ఉన్నాడు. ప్రజలు కూడా ఆయన పట్ల నమ్మకాన్ని కలిగి ఉన్నారు. ఇక ఈ పత్రికలు అంటారా, నిజం రాయు, నిజం తెలియదు, ఒక పెత్తందారి భావజాలం కలిగినటువంటి పత్రికలు, పెత్తందారి భావజాలం కలిగినటువంటి ఒక వ్యక్తిని
ఒక వ్యక్తిని, అదే ఆ రూపం, ఒక అబద్ధాన్ని ఈ రాష్ట్రంలో పాలకుడిగా తీసుకురావడం ద్వారా వారి పబ్బం గడుపుకున్నారు. మీరు ఇప్పుడు 4-3 సార్లు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోసం ఒకరి దగ్గర మోకరిల్లే తత్వం ఉన్నవాడి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు నాడు 2019లో కూడా కొంత వందలాది మంది వారి స్నేహితులు పొత్తులు పెట్టుకోమని చెప్పినప్పుడు అవసరమైతే అధికారం వదులుకుంటాను తప్ప పొత్తు కోసం వెళ్ళననేటువంటి మాట చెప్పాడు. 14లో 87,600 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేస్తానని చంద్రబాబు నాయుడు రైతులకు చెప్తున్నాడు. కొంత రుణమాఫీ చేయమన్నప్పుడు అసత్యమాడితే వచ్చే అధికారం అక్కర్లేదని చెప్పినటువంటి ధీశాలి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ చూడండి, ఇవాళ ఈ పత్రికలు ఏమనుకుంటున్నాయంటే వాళ్ళు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ని ప్రజల దృష్టిలో వేరేగా చూపించాలని ఏకైక తత్వం, నిరాశ, నిస్పృహ, నా పాలన నచ్చితేనే మీరు నా కోటేయమని చెప్పగల ధైర్యవంతుడు ఈ దేశ చరిత్రలో ఇంకొకరు ఉన్నారా? చంద్రబాబు ఇప్పటివరకు చెప్పలేదు. ఇప్పుడు మీరు అన్నారు చంద్రబాబు నాయుడు నేను ఇది చేశాను దీనికోసం నాకు ఓటు వేయమని అడగగలడా? అడగలేడు. తాను ఓడిపోతానని ఒప్పుకుని పవన్ కళ్యాణ్ కలుపుకుని, నేను చాలా సందర్భాలు అంటాను, ఒక అబద్ధం 6 తలలుగా ఉంది ఇక్కడ. ఒకటి ఈనాడు తల, ఒకటి ఆంధ్రజ్యోతి తల, ఒక TV5 తల, ఒక పవన్ కళ్యాణ్ తల, ఒక లోకేష్ తల. ఇన్ని తలలతో ప్రజల్ని రోజు ఇబ్బంది పెట్టాలని 6 తలల అబద్ధంగా మారాడు. పూర్వం 4 తలల పాములను చూసాం మనం, ఇది 6 తలలు లేకపోతే 8 తలలు కూడా మారేటువంటి ప్రమాదం ఈ మధ్యలో పీకేని కూడా తీసుకొచ్చాడు. ఇక్కడ ఏమిటంటాడంటే రోజు గతంలో కూడా చెయ్యంది చేసినట్టుగా చెప్పాలని, భ్రమింప చేయాలని అమరావతి భ్రమరావతి చేశాడు. మహిళలకు రుణాలు మాఫీ చేస్తానని మోసం చేశాడు. ఒక మోసకారి, ఒక కుతంత్రాలకి కారకుడిగా ఉన్నాడు. అలాగే రైతులను మోసం చేశాడు. రాకముందేమో బేషరత్ అన్నాడు, వచ్చిన తర్వాత కోతయ్య అన్నాడు. రాకముందు బేషరత్ అన్నాడు, వచ్చిన తర్వాత కోతయ్య అన్నాడు. అక్కడ చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మేనిఫెస్టోలో 99% హామీలు అమలు చేసి, అదండి ధైర్యం అంటే. అందరి కాళ్ళు పట్టుకుని రాత్రి ఢిల్లీ వెళ్తాడు, కాళ్ళు పట్టుకుంటాడు. తెలుగువాడి ఆత్మాభిమానం కోసం ఏర్పడిన తెలుగుదేశం పార్టీ, తెలుగువాడి ఆత్మాభిమానం కోసం ఏర్పడిన తెలుగుదేశం పార్టీ ఆత్మ వంచనతో ఢిల్లీ వీధుల్లో తిరుగుతూ ఉంది. ఏ కాంగ్రెస్ పార్టీనైతే వ్యతిరేకించాడో అదే కాంగ్రెస్ కౌగిల్లో ఉంది. కేవలం ఏదో స్ట్రాటజీస్. ఆయన ఏమిటంటే నేను పన్నే కుట్రల్లో లేకపోతే కుతంత్రాల్లో జనాలు పడతారని. పాపం ఫస్ట్ పడ్డవాడు పవన్ కళ్యాణ్. ఆయన మీరు అన్నారు చూసారు, 60 అడుగుతాను, 100 అడుగుతాను, అధికారం అక్కర్లేదని ఒకరోజు చెప్తాడు. ముఖ్యమంత్రి కాన్నేనని ఒకరోజు చెప్తాడు. ఇప్పుడు మీరు 15 అంటారు, అది కూడా నాకు డౌట్ గా ఉంది. 35 స్థానాల్లోనే నేను తిరుగుతాను, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు, అరెస్ట్వైల్ జిల్లాల్లోనే నేను తిరుగుతానంటే అక్కడ కాపు సామాజిక వర్గం అధికంగా ఉంది కాబట్టి ప్రతిదీ కూడా ఈ రోజు సోషల్ మీడియా యుగం. ఈశ్వర్ గారు, సోషల్ మీడియా యుగంలో ఒక వ్యక్తి ఒక స్టెప్ వేస్తుంటే ఆ స్టెప్ లో ఎన్ని కదలికలు ఉంటున్నాయో కనిపెట్టేటువంటి సోషల్ మీడియా యుగంలో ఒక వ్యక్తి ఒక పార్టీకి ఎందుకు వెళ్తున్నాడు, ఎందుకు వెళ్ళలేదు, వెళ్తున్న దాంట్లో అతని స్వార్థం ఎంత ఉంది లేదా, ఇక్కడ ఏ సామాజిక వర్గాలని మోసం చేస్తున్నారు, మోసపోయే వాళ్ళు మన సామాజిక వర్గం వాళ్ళు రే అనేటువంటి తీవ్రమైన భావం వాళ్ళది. ఆ సామాజిక వర్గాలను మోసం చేయడం కోసం మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేస్తా ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఒకసారి ఆయన ఆలోచించాలి. ఈ ఈనాడు పత్రిక రాస్తుంది కదా, అవును, జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళలో భయం గాని బెరుకుతనం గాని ఆత్మవిశ్వాసానికి అడ్రస్సే జగన్మోహన్ రెడ్డి గారు. ఆత్మవిశ్వాసానికి అడ్రస్సే జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే వై నాట్ 175 అనే దమ్ము ధైర్యం ఇంకెవరికీ లేదు, ఆయనకొక్కడికే ఉంది. ఎందుకు? జనం పట్ల ఆయనకున్న నమ్మకం, జనానికి ఆయన పట్ల ఉన్న నమ్మకం. జగన్ కి జనానికి ఉన్న బంధం ఈ చంద్రబాబు కాదు, పవన్ కళ్యాణ్ కాదు, ఈనాడు కాదు, ఆంధ్రజ్యోతి కాదు, ఇంకెవరు కూడా చెరపలేరు. ఎందుకంటే ఒక్క మాట నేను చెప్పాలి, పెద్దలు అక్కడ ఉన్నారు. ఈశ్వర్ గారు, మనం చాలా మంది సంఘ సంస్కర్తల యొక్క చరిత్రలు చదివాం. వారు కొన్ని సూచనలు చేశారు. చిన్న ఉదాహరణ చెప్తాను నేను. ఇవాళ బాల కార్మిక వ్యవస్థ రూపుమాపటం కోసం అనేక చట్టాలు వచ్చాయి ఈ దేశంలో.
బాల కార్మిక వ్యవస్థ రూపుమాపడం కోసం అనేక చట్టాలు వచ్చాయి ఈ దేశంలో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అనే చిన్న ఔషధం ఇచ్చి చట్టాలెక్కడా బాల కార్మిక వ్యవస్థను రూపుమాపలేకపోయాయి. నిన్న మాకు ఒక అధికారి చెప్తా ఉన్నారు, ఒక ఎంపీడీఓ, సార్ ఈ చైల్డ్ లేబర్ను పట్టుకోవడానికి ఆ ఇటుక బట్టీలంట, లేకపోతే టీ కొట్లంట, లేకపోతే బేసిన్ తోవి చోటకి వెళ్ళేవాళ్ళు. ఇవాళ బాల కార్మికుడు అనేవాళ్ళు లేడు. ఒక పెద్ద ఆయన చెప్పాడు మొన్న నాకు, ఒక శాసనసభ్యుడు, నిజమే అన్నా నువ్వు చెప్పేది, అమ్మఒడి ఔషధమే. ఈరోజు మా ఇళ్లలో పనిచేయడానికి ఆ పక్కనున్న బీసీ కాలనీలో, ఎస్సీ కాలనీలో, ఎస్టీ కాలనీలో పిల్లలు వచ్చేవారు. ఇవాళ వాళ్ళ దొరక్క బీహార్ నుంచి, అస్సాం నుంచి, బంగాల్ నుంచి తెచ్చుకుంటున్నప్పుడు అని ఆయన పెద్ద ఆయన అన్నాడు ఒక మాట. నాకు అనిపించింది నిజంగా సంస్కర్తల సమ్మేళనం ఒక రూపం అయితే అది జగన్మోహన్ రెడ్డి గారని, అది అనుభవించిన వాడికి తెలుస్తుంది. ఆ తల్లికి తెలుసు, జగనన్న రాపోతే నా బిడ్డ చదువుకి దూరమై ఇక్కడే ఉంటాడు కదా, జగనన్న రాపోతే నా బిడ్డకి ఇంగ్లీష్ మీడియం లభించదు కదా అని. ఇవాళ నేను గుడ్ మార్నింగ్ అనే ఒక ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారు, బీసీ బిడ్డలు ఇవాళ ఇంజనీర్లైనా డాక్టర్లైనా, బీసీ బిడ్డలు రాజశేఖర రెడ్డి గారు రాకముందు ఫీజు రియంబర్స్మెంట్ ఈ రాష్ట్రంలో తేకముందు ఎవరైనా చదివారా? లేదు. దాన్ని సకానికి కోసేసి కులపోళ్ళు కాలేజీల ఫీజులు 3, 4 టైమ్స్ పెంచేసి బీసీలని బానిసలుగా చేయాలనుకున్న చంద్రబాబు నాయుడు, బీసీలకు రాజ్యం జగనన్నకే సాధ్యమని బీసీలుగా మేమందరం వెలుగెత్తి చాటేలాగా, బీసీలకు రాజ్యం జగనన్నకే సాధ్యమని బీసీలుగా మేమందరము వెలుగెత్తి చాటేలాగా ఇవాళ నిరూపిస్తున్నటువంటి జగన్ గారికి ఎక్కడండి పోలిక? రేపు పోటీ ఒక ఎస్సీ, రేపు పోటీ ఒక ఎస్టీ, రేపు పోటీ ఒక మైనారిటీ, రేపు పోటీ ఒక బీసీ. ఇన్ని కులాల యొక్క కలయిక జగన్మోహన్ రెడ్డి గారి రూపం. ఆ రూపానికి మాకు శక్తినిచ్చేటువంటి పవర్ ఇచ్చేటువంటి నాయకుడిని ఇంతమంది, ఇన్ని పత్రికలు ఎన్ని రాసినా ప్రజలకు వాస్తవం తెలుసు. ప్రజలు ఆ వాస్తవాన్నే నమ్మారు, నిజాన్నే నమ్మారు. ఈశ్వర్ గారు ఒక్కడు చెప్పి నేను ఆగుతాను. ఏమిటంటే నిన్న 13,000 మంది మహిళలు ఆసరా మీటింగ్కి వెళ్ళారు. 13,000 మంది వాళ్ళు చెప్పారు, చంద్రబాబు అని నేనంటే అబద్ధం నాయనా అన్నారు. జగన్ అని నేనంటే నిజం నాయనా అన్నాడు. చంద్రబాబు అబద్ధం అని, జగన్ నిజమని ఎందుకన్నారంటే 4 దఫాలుగా వాళ్ళ బ్యాంకు ఖాతాల్లో రుణాలు ఎంతుంటే ఆ రుణమాఫీ చేసిన విధానము ఎన్ని సందర్భాల్లో ఈనాడు రాసింది. ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, ఈ రాష్ట్రం ఆఫ్ఘనిస్తాన్ అయిపోతుంది, వచ్చే నెల ఈ రాష్ట్రం అప్పులు పాలైపోద్ది. కానీ ప్రజలు ఏ రకంగా వాళ్ళు వంచాడో చూశాడు. అందుకే అంటున్నారు ఇవాళ మహిళా లోకమంతా జగన్ అంటే నిజమని, నిజమంటే మేమంతా అనేటువంటి మాట చెప్పి చంద్రబాబు తొత్తు గారు రాసినటువంటి వార్తలో ఈ సందర్భంలో ప్రజాప్రతినిధిగా ఉండి చంద్రబాబు తొత్తు గారు రాసినటువంటి వార్తలో ఈ పేపర్లో ఇంకొక అంశం ఉంది. హ్యాపీగా దిగిపోతా ఎన్నికల ముందు జగన్ స్వరంలో నిరాశ. ప్రజాధనంతో, ఇది బాగా అర్థం చేసుకోవాలి ప్రజలు కూడా, ప్రజాధనంతో ఇండియా టుడే సదస్సు, ఛానల్కు 3.5 కోట్లు జనం సొమ్ము సమర్పణ. అయ్యా చంద్రబాబు తొత్తు గారు, 3.5 కోట్లు ఖర్చు పెట్టింది ఈ ప్రభుత్వం జనం సొమ్ము ఈ కార్యక్రమానికి అంటున్నారు. హ్యాపీగా దిగిపోతా అని చెప్పడానికి 3.5 కోట్లు ఖర్చు పెడతారా ఎవరైనా? 3.5 కోట్లు ఎవరైనా ఖర్చు పెడతారా చంద్రబాబు తొత్తు గారు? హ్యాపీగా దిగిపోతా అని చెప్పడానికి ఈ కార్యక్రమం పెట్టారట. పైగా ఇదే ముందు రోజు ఈనాడు దినపత్రికలో ఇండియా టుడే ఛానల్లో చర్చలకు 4.2 కోట్లు, అంటే 4,20,00,000. ఇది ఈనాడు దినపత్రిక. ఈయనేమో 3.5 కోట్లు. అరే ఇద్దరు మాట్లాడుకోవాలి కదా సార్, ఇంత కన్ఫ్యూజన్ ఉంటే అట్టా? రామోజీకి రాధాకృష్ణకి 70 లక్షలు ఎక్కడ పోయాయి? తేడా వచ్చింది నాకు. ఇద్దరు మాట్లాడుకొని రేపు ప్రచురించండి. ఈయనేమో 4,20,00,000 అంటాడు, ఈయనేమో 3.5 కోట్లు అంటాడు. 70 లక్షలు ఎవరు మింగేశారు? ఇదే చంద్రబాబు పాలన అనుకుంటున్నారా ఏంటి మీరు? ఎస్, అసలు నిజంగా ఇదే చివరి ఎన్నికలు అనేటటువంటి భావం చంద్రబాబులో ఉందా లేదా? డైరెక్ట్గా ఆయన ఏమన్నారు ఒకసారి ప్లే చేయండి ప్లీజ్. ఎన్నికల్లో మీరు గెలిపిస్తే తప్ప నేను ఇదే చివరి ఎన్నిక అవుతుంది, అది కూడా చెప్తున్నా. రేపు జరిగే ఎన్నికల్లో మీరు గెలిపిస్తే తప్ప నేను ఇదే చివరి ఎన్నిక అవుతుంది, అది కూడా చెప్తున్నా.
రేపు జరిగే ఎన్నికల్లో మీరు గెలిపిస్తే తప్ప నేను ఇదే చివరి ఎన్నిక అవుతుంది, అది కూడా చెప్తున్నా. రేపు జరిగే ఎన్నికల్లో మీరు గెలిపిస్తే తప్ప నేను ఇదే చివరి ఎన్నిక అవుతుంది, అది కూడా చెప్తున్నా. ఇది చంద్రబాబు తొత్త గారు మీరు రాయాల్సినటువంటి వార్త. ఆయనే చెప్పేశాడు ఇదే నాకు చివరి ఎన్నికలు. అక్కడ చూశారు కదా ఆయన అన్న మాటకి అక్కడ అర్థం స్ఫురించేలా ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. ఎక్కడ చంద్రబాబు వెళ్ళినా ఖాళీ కుర్చీలు తప్ప ఏమీ లేవు. మొత్తం మీటింగులన్నీ కూడా పోస్ట్ పోన్ చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పీలేరు మీటింగ్ ఆగిపోయింది తెలుసా మీకు? జనాలు రావట్లేదు. ఆయన పోయారు కనిగిరి, పాపం కనిగిరి కనికరం చూపలేదు, జనం రాలేదు. గుడివాడ పోయారు, గుండెల్లో దడ పుట్టించింది గుడివాడ. అరకులో బెరుకు తప్ప ఏమీ మిగల్లేదు. ఆ చెంటలో ఈ చెంప ఆ చెంప వాయించినట్టుగా ఎవరూ లేకుండా వెళ్ళిపోయారు. దెబ్బతో అన్నీ పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఇవే నాకు చివరి ఎన్నికలు, ఇవే నాకు చివరి ఎన్నికలు అని ఆయన మాట్లాడుతున్నారు. శరీరం తోలు తిత్తిలా మారినా పొత్తు కోసం ఒకరి తొత్తులా మారుతాననే సిగ్నల్ ఇస్తున్నారు. మరి ఇవి కదా రాయాల్సింది, ఇవెందుకు రాయరు? ఆ జనాన్ని చూశారు కదా. అసలు లోకేష్ ఏమైపోయాడు ఇప్పటికీ అర్థం కాదు, ఎక్కడున్నాడో తెలియదు. లోకేష్ ఆచూకీ ఎవరికైనా తెలిస్తే కాల్ చేయొచ్చు, నెంబర్ కూడా మా వాళ్ళు డిస్ప్లే చేస్తారు. పాదయాత్ర అర్ధాంతరంగా ముగించేసి ఎక్కడికి పారిపోయాడు లోకేష్? ఈ రోజు వరకు ఎందుకు కనిపించట్లేదు? పుట్టినరోజు నాడు కూడా అందుబాటులో లేకుండా వెళ్ళిపోయాడు. ఎక్కడికి పారిపోయాడు? ఏమైపోయాడు లోకేష్? ఈ సభలు ఎందుకు వాయిదా పడుతున్నాయి? ఎవరు సభలకు రాకపోవడానికి కారణం ఏంటి? పండక్కల్లా టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో. నిన్న జరగాల్సినటువంటి పీలేరులో ఇద్దరం కలిసి ఉమ్మడిగా సభ పెడతాం, పెద్ద పెద్ద తాటికాయ అంత అక్షరాలతో రాసుకున్నారు కదా మీ పేపర్లో. ఎక్కడా మేనిఫెస్టో? ఏమైపోయిందా మేనిఫెస్టో? నిన్నటి సభ ఎందుకు వాయిదా వేసుకున్నారు? ఏంటి మీ పరిస్థితి? అవి వదిలిపెట్టి హ్యాపీగా దిగిపోతానని ఒక నిరాశ వచ్చేసిందంట ముఖ్యమంత్రికి. మరి చంద్రబాబు చివరి ఎన్నికలు అంటున్నారే. ఎస్ తిరుపతిరావు గారు మీరేం చెప్తారు సార్? ఈ అంశంపైన ఏమన్నా మాట్లాడతారా? హ్యాపీగా దిగిపోతా ఎన్నికల ముందు జగన్ స్వరంలో నిరాశ కనిపించిందని ఒక వార్త ప్రధానంగా ఓ పత్రికలో వచ్చేశారు. మీరు ఆ ప్రోగ్రాం మొత్తం చూసే ఉంటారు. నమస్కారం ఈశ్వర్ గారు. నమస్తే సార్. ఈశ్వర్ గారు, చిన్న ఒక డౌట్. మీరు ఆల్రెడీ ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేశారు. ఇప్పుడు మీరు అనేది ఈ మధ్యలో ఉన్నది ఇది కరెక్ట్ అంటారా? ఎస్, అది వినిపించాను కదా, తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు కదా, ఇంగ్లీష్లో వేసాను కదా నేను. అది కరెక్టే? కరెక్టే. ఓకే ఓకే, అది నేను చదివి వినిపించిన. 56 నెలలుగా అధికారంలో ఉన్నాను, నేను బెటర్గా చేశానని అనుకుంటున్నా, ఎలాంటి విచారం లేదు, ఇప్పటికిప్పుడైనా సంతోషంగా దిగిపోతా, అంతేకాని నేను అనుకున్నటువంటి హృదయాలను టచ్ చేశాను, పూర్తిగా మాట్లాడింది చెప్తున్నా. ప్రజల గుండెలను టచ్ చేశాను, ఏ ప్రామిసెస్ ఇచ్చానో ఆ ప్రామిస్ అన్ని నెరవేర్చాను, ఇది నాకు ఆత్మసంతృప్తి. అంతేగాని చంద్రబాబులాగా తోలు తిత్తిలా మారిన శరీరం పొత్తుల కోసం తొత్తులా మారననే సిగ్నల్ ఇచ్చినట్టుగా నాకు అనిపించింది. బయట వినిపించాను కదా. అయితే ఇప్పుడు అదే కరెక్ట్ అయినప్పుడు ఏంటంటే హెడ్డింగ్ ని కూడా తప్పట్టాల్సిన పని లేదనేది నా తాలూకా అభిప్రాయం. ఎందుకంటే హ్యాపీగా దిగిపోతున్నాను, హుందాగానే మాట్లాడారు ముఖ్యమంత్రి గారు అనేది నా విశ్లేషణ. అయితే నేను అంటున్నది 3.5 కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికల్లో దిగిపోతానని చెప్తారా? Yes, that is different. I am coming to that point also. అంటే ఇక్కడ ఒకవేళ ఇదే కరెక్ట్ అయినప్పుడు అది కూడా మనం కరెక్ట్ గానే తీసుకోవచ్చు, తప్పుగా తీసుకోవాల్సిన పని లేదు. మీరు ఒకలాగా విశ్లేషించారు, నేను ఒకలాగా అనుకున్నాను. వాస్తవాన్ని నేను పొద్దున్న చదవగానే అదే అనుకున్నాను. ఏదంటే ఒకటి, వైసీపీ పార్టీ వైనాట్ 175 అని చెప్పేసి వెళ్ళింది. అది ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ గా మాట్లాడినటువంటి సందర్భాలు చాలా తక్కువగా ఉన్నా సరే, పెద్దలు వేణుగోపాల్ గారు, కృష్ణ లాంటి వ్యక్తులు, వారి తాలూకా అధికార ప్రతినిధులు ఇతరత్ర ఎప్పుడు కూడా వాళ్ళు వైనాట్ 175 అని చెప్పేసి మాట్లాడినటువంటి సందర్భం తప్పేం లేదు. 151 సీట్లు వచ్చిన తర్వాత ఇంకా అక్కడ మిగిలిన 24 సీట్లే కదా అన్నటువంటి. కాబట్టి నేను అది చెప్పేవాడిని, అది గెలవడానికా పోటీ చేయడానికా ఇవన్నీ అది వేరే అంశం అన్నమాట. కాబట్టి ఆ నేపథ్యంలో ఇవాళ అయితే కొత్తదనం అయితే కనిపించింది ముఖ్యమంత్రి గారి మాటల్లో. అది కూడా దానికి కూడా కొంత బ్యాక్ డ్రాప్, ఒక 15-20 రోజుల అంటే జనవరి మంత్ తాలూకా డెవలప్మెంట్స్, వైసీపీ పార్టీలో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ తీసుకున్నట్లయితే డెఫినెట్ గా ఆ భావన ఆయనకు వచ్చి ఉంటుంది అనేది ఖచ్చితంగా కనబడుతుంది. ఏదైతే ఈ దాదాపు 70-80 సీట్లలో
వ్యక్తుల్ని మార్చడం అయితేనేమి, వ్యక్తుల్ని తొలగించడం అయితేనేమి, అంటే ఐ మీన్ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుల్ని, అసెంబ్లీ సభ్యుల్ని, గెలిచిన వాళ్ళని కూడా మార్చినటువంటి సందర్భం, కొందరికి పక్కకి పంపించినటువంటి సందర్భం, కొంతమంది మంత్రులు పక్కకు పంపిస్తే ఏడ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. పెద్దలు మనమంతా ఉన్నటువంటి మంత్రి గారి సహచరులు మా ఉత్తరాంధ్ర నుండి కూడా ఒక సందర్భంలో ఏడిస్తే నేనే చెప్పాను ఏడవలసిన పనే ఉంది అని కూడా. సో ఈ నేపథ్యంలో ఒక నెల డెవలప్మెంట్స్ తీసుకుంటే ముఖ్యమంత్రి గారికి ఇవాళ అభిప్రాయం వచ్చిందేమో అన్నటువంటిది అయితే మాత్రం ఎస్టాబ్లిష్ అయిన మాట వాస్తవం. అంటే 2019లో 25 పార్లమెంటు స్థానాలకు గాను ఒక 2 తప్ప అన్ని మార్చారు సార్. అందులో 22 గెలిచారు మొత్తం. నో నేను చెప్పేది అంటే అవాళ ప్రతిపక్షం సార్, ఇవాళ అధికార పక్షం సార్. ఇంకా జాగ్రత్తగా ఉంటారు సార్. అధికార పక్షం కాబట్టి ఇంకా ఉంటారు. అందులో 175 టార్గెట్ పెట్టుకున్నారు. అప్పుడన్నా 151, ఇప్పుడు 175. డెఫినెట్ గా మీ దానికి నేను సమాధానం కూడా చెప్తా. అవును సార్, నా దగ్గర లిస్ట్ ఉంది. 2014 లిస్ట్ ఉంది, 2014 నాటి లిస్ట్ ఉంది, 2019 నాటి లిస్ట్ ఉంది. ఇద్దరిని మాత్రమే మార్చలేదు. 2 అవినాష్ రెడ్డి 1, మిథున్ రెడ్డి 1. ఈ 2 తప్ప మిగతా అన్ని మారిపోయాయి. ఎన్ని సీట్లు కొట్టారు? 25, 22 కొట్టారు. దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేలా కొట్టారు. ఇప్పుడు కూడా అదే చేయొచ్చేమో. 175కి 175 అంటే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవ్వాలంటే అలాంటి నిర్ణయాలు, కఠిన నిర్ణయాలు తీసుకుంటారేమో. కొంతమంది బయటకు వచ్చి ఏడుస్తున్నారంటే ఈ పార్టీలో ఉంటే, టికెట్ ఉంటే తప్పకుండా గెలుస్తామనే బాధతో ఏడవచ్చేమో. వారందరికి కూడా న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి చెప్తున్నారు. పార్టీలో ఉండండి, పార్టీ పరంగా మీకు డెఫినెట్గా మేము న్యాయం చేస్తామని చెప్తున్నారు. కొంతమంది ఆవేశంతో బయటకు వెళ్తూ ఉండొచ్చు. ఇక్కడ ఏదైనా సరే పార్టీ ప్రధానం 175కి 175 టార్గెట్. ఇప్పుడు నేనేమంటానంటే ఆవేళ చంద్రబాబు నాయుడు గారి వైఫల్యాలు, నేను ఆవేళ చంద్రబాబు నాయుడు సక్సెస్ గా సీఎం అని చెప్పేసి ఏ రోజు మాట్లాడలా. ఆయన వైఫల్యాల వల్ల ఈయన గెలిచారు. ఇవాళ అధికార పక్షం కదా, ఈయన వైఫల్యాలు ఏమన్నా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇవాళ మంత్రులే ఏడుస్తున్నారని దానికి కారణం అదే. పైగా ఆ వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు సోకాల్డ్ మంగళగిరి మాజీ ఎమ్మెల్యే, మాజీయో ఇప్పుడు తాజానో తెలీదు, ఆయన వెళ్ళిన పార్టీ చూస్తే కూడా అటువంటి ఆలోచనే కలుగుతుంది. ఈశ్వర్ గారు ఆయన వెళ్ళింది కాంగ్రెస్ పార్టీకి. అవును, పోనీ ఇది మునిగిపోతున్న నావ అనేసి అంటే అది మునిగిపోయిన నావ మీదకి వెళ్ళారు కదా. ఆయన ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారు అనేది నా డౌట్ అయితే శంకించరు కదా మీరు. అదే అందులో డౌట్ లే. కాకపోతే ఆయన ఏదో నేను షర్మిలమ్మకి చాలా దగ్గర ఆయన భావిస్తే మునిగిపోయిన నావ మీదకి వెళ్ళి కూర్చుంటారంటే ఇప్పుడు ఏ విధంగా భావించాలి అనేది ఇక్కడ ప్రశ్న అన్నమాట. అంటే ఇది బానే షర్మిల గారి తాలూకా తెరచాపలు పట్టుకొని ఎలాడతారా, లేకపోతే మునిగిపోతే ఎలాగో మునిగిపోతామని చెప్పేసి వెళ్ళిపోతారా అనేది ఇప్పుడు అక్కడ ప్రశ్న. ఒకటోది. రెండోది, నేను ఇంకోటి కూడా ముఖ్యమంత్రి గారికి నేను మీ ద్వారా సూటిగానే ప్రశ్నిస్తున్నా. మీరు అన్నటువంటి అమరావతిని భ్రమరావతి చేసింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఆ రోజు మాట్లాడింది భారతీయ జనతా పార్టీ. ఖచ్చితంగా నేను యాక్సెప్ట్ చేస్తాను. మేమేమంటామంటే ఆ అమరావతిని ఇవాళ చంపేయకుండా భ్రమరావతి కాకుండా మళ్ళీ అమరావతి చేస్తుంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు అన్నటువంటి దానికి యాక్సెప్టెన్సీ వచ్చేది నెంబర్ 1. నెంబర్ 2, పోలవరం సోమవారం అని చెప్పేసి ఏదైతే కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మాణం అవ్వాల్సినటువంటి ప్రాజెక్టు జాప్యానికి కానీ లేకపోతే సాంకేతిక సమస్యలకు కానీ కారణమైనటువంటి నాటి తెలుగుదేశం ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు గారు అనేది అనుకుంటే దాన్ని ఇవాళ ఏదైనా మరొక మార్గంలో ఈసరికి 5 సంవత్సరాల్లో పూర్తి చేయగలుగున్నట్టయితే ఆవేళ ఆయన వేసినటువంటి నాటకాలు లేకపోతే నాటకాల నేపథ్యము ఇవన్నీ కూడా ఇవాళ మేమే ఎస్టాబ్లిష్ చేసేవాళ్ళం అనేది ఒక అభిప్రాయం. రెండోది, ఏదైతే విశాఖపట్నానికి సంబంధించి 3వ రాజధాని ఆలస్యానికి ఒకటి చంద్రబాబు కారణం. మీరు చేయవలసింది మేమెందుకు చేయాలా? ఒక్క విషయం నేను కంప్లీట్ చేయనివ్వండి. మేము చేయాల్సిందే మీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తానంటే కదా ఇచ్చాం. అది గత ప్రభుత్వం కదా, ఈ ప్రభుత్వం చేస్తానని నెత్తికేసుకోలే కదా. ఏంది మీరు చాలా కన్వీనియంట్ గా ఎక్స్క్యూజ్ తీసుకుంటారు పోలవరం విషయంలో. ఏం తిరుపతిరావు గారు, మీ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ ఇది మీరు చేయకుండా ముఖ్యమంత్రి లాభాదేస్తారేంటే? చాలా కన్వీనియంట్ గా ఆర్ఆర్ ప్యాకేజీలు అవన్నీ వాళ్ళని ఈ ప్రభుత్వం తప్పు చేసింది మేము మీకు ఇచ్చేస్తామని కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చేస్తే మీరు అన్నమాట కరెక్టే కదా. డబ్బులు తగ్గించి ఇచ్చారు, చేత అయితే చేయమని 1000 కోట్లు
మీకు చేత కదని చెప్పండి. ప్రభుత్వం ఎప్పుడైనా అన్నట్లయితే మాట చెప్పారు కదా. ఆగండి ఆగండి ఏం ఆగేది మీరు కన్వీనర్గా ముఖ్యమంత్రి మీద తోస్తాను నేను ఖచ్చితంగా ఊరుకో. రాష్ట్ర ప్రయోజనాల్లో కాంగ్రెస్ బీజేపీ రోజు ప్రసక్తే లేదు. నేను చాలా కన్వీనెంట్ చేసేస్తారు గోలీ. నేను మాట్లాడాల్సింది ఉంది ఇంకా. సార్ మీరు పోలవరం విషయంలో మిగిలిన విషయంలో అడ్డుపడలే. పోలవరం విషయంలో కన్వీనెంట్ గా మీరు ముఖ్యమంత్రులను ఆపాదించి మాట్లాడితే మాత్రం క్షమించే సీనే లేదు. అది మీ బాధ్యత. మీరు బాధ్యత రాహిత్యంగా వ్యవహరించారు. మా బాధ్యత వరకు ఈ ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి నెత్తికేసుకుని కట్టాడు. ఈ ముఖ్యమంత్రి డబ్బులు తగ్గించాడు. ఆయన మీ బాధ్యత ఇది. కాకపోతే మీ ముఖ్యమంత్రా ఇది వ్యక్తిగతంగా వెళ్తుంది. సబ్జెక్ట్ వ్యక్తిగతంగా అడగాలి. బాధ్యత లేదా కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్, నేషనల్ ప్రాజెక్ట్ ఇది. రైట్ రైట్ ప్రాజెక్ట్ నేను అందుకే అడుగుతాను. రైట్ 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 ఆ సబ్జెక్ట్ మీరు అమరావతి పోలవరంలోకి తీసుకొచ్చేసారు. మనం మాట్లాడుతున్నటువంటి సబ్జెక్ట్ వేరు. విశాఖపట్నం 1 పాయింట్ విశాఖపట్నం కూడా చెప్తాను. విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసినటువంటి ముఖ్యమంత్రి గారి తాలూకా వాక్కుల్ని మేము నమ్మామో. ఉత్తరాంధ్ర వాసులు స్మార్ట్ సిటీ కథలు కూడా మీరే చెప్పారు కదా వెంకయ్యనాయుడు గారి రాయిల్లో. తిరుపతి, విశాఖపట్నం స్మార్ట్ సిటీ లిస్ట్ కదా. ఏవి స్మార్ట్ సిటీలో? స్మార్ట్ సిటీలు ఏవి? కేంద్ర ప్రభుత్వ బాధ్యతే. వెనకబడిన జిల్లాలు 7. ఉత్తరాఖండ్ కొండలన్నీ గుట్టలన్నీ తవ్వేస్తుంటే గవర్నమెంట్ గెస్ట్ హౌస్ మీ బీజేపీ వాళ్ళు చేతనైతే గెలిస్తే ఆ గెస్ట్ హౌస్ వాళ్ళు తుఫాన్లు కట్టడం. రైట్ 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 అసలు సబ్జెక్ట్ పక్క పోతుంది. తిరుపతిరావు గారు సబ్జెక్ట్ రైట్. తిరుపతిరావు గారు ప్లీజ్ కొంచెం కోఆపరేట్ చేయాలి. అదే చూసుకున్నాను. ఈ ఎందుకు టీడీపీ మాటలు చంద్రబాబు మాటలు ఇక్కడ కొండలు దొబ్బేసేది, కొండలు కొట్టేసేది ఇవంతా. స్మార్ట్ సిటీ అనేసి అంటే స్మార్ట్ సిటీ డెవలప్ చేయమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చి తప్పిస్తే స్మార్ట్ సిటీ అంటే రైల్వే స్టేషన్ లో కాదు సార్. గీతం యూనివర్సిటీకి కొండలు కట్టే పెట్టేయచ్చు, ఎన్ని భూములైనా దోచుకోవచ్చు. కానీ అవన్నీ ఆ సబ్జెక్ట్ లోకి వెళ్తే చాలా పడుతుంది. ప్లీజ్ మనం అసలు విషయంలోకి వచ్చేద్దాం. ప్లీజ్ తిరుపతిరావు గారు కోఆపరేట్ చేయాలి మీరు. ఎస్ ఒక నిమిషం మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మీకు ఇస్తాను, అవకాశం ఇస్తాను. ప్రసాద్ గారు కంప్లీట్ చేయండి సార్. మీరు వేరే సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతున్నారు. ప్రసాద్ గారు మీరు ఆగండి. ప్రసాద్ గారు ప్లీజ్ సమయం సమయం వృధా అవుతుంది. మనకున్న సమయం వృధా అవుతుంది. దయచేసి సరే ఓకే సరే ఇద్దరు వాయిస్ వెళ్ళింది. ప్రసాద్ గారు చంద్రబాబు ఏదైనా పెట్టారు. ఇప్పుడు కూడా తగ్గించి ఇప్పుడు ఒక నిమిషం ఇద్దరు ఆగాలి. ప్రసాద్ గారు, తిరుపతిరావు గారు ఒకటే విషయం చెప్తున్నా. మీరు పోలవరం అంశం రాష్ట్ర ప్రభుత్వానికి ఆపాదించారు, కాదు కేంద్రం అని ప్రసాద్ గారు అన్నారు. ప్రజలు డిసైడ్ చేసుకునేవ్వండి. వదిలేద్దాం, ఆ టాపిక్ వదిలేద్దాం ప్లీజ్. ప్రజలు డిసైడ్ చేస్తారు. ఇద్దరు వాయిస్ వెళ్ళింది కదా, నేను ఎవరిని ఆపలేదు కదా. నేను ఎవరిని ఆపలేదు. మీ వాయిస్ వెళ్ళింది, వారి వాయిస్ వెళ్ళింది. దయచేసి మన సబ్జెక్ట్ లోకి వెళ్దాం. ఆ సబ్జెక్ట్ పెట్టిన రోజు వెళ్దాం. రైట్ రైట్. నేను మిమ్మల్ని ఏమనట్లేదు. నేను మన సబ్జెక్ట్ డివియేట్ ప్లీజ్. ప్రసాద్ గారు ప్లీజ్ రైట్ రైట్. సబ్జెక్ట్ లోకి వెళ్దాం. జనసేనకు 15 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాలు. ఈ వార్త రాసింది ఆంధ్రప్రభ దినపత్రిక. ఆంధ్రప్రభ ముత్తా శశిధర్ గారు నడుపుతున్నటువంటి పత్రిక. ఈ పత్రికలోనే ఒకసారి స్క్రీన్ మీద క్లియర్గా చూపించండి. 15 అసెంబ్లీ సీట్లకు 2 పార్లమెంటు స్థానాలకు పవన్ కళ్యాణ్ ఓకే చేసేశారు. అది కూడా ఆయన ఏంటది కాంప్రమైజ్ అయిపోయారు, ఓకే చేశారు. ఒకసారి స్క్రీన్ పైన అండి. జనసేనకు 17, అందులో 15 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాలు. ఇది విషయం. ఇది ఒకసారి చూపించండి. ఇప్పుడు క్లియర్గా ఉంది, ఒకసారి చూడండి. కానీ ఇదే సమయంలో మరోవైపు 15 అసెంబ్లీ, 2 పార్లమెంటు సీట్లు ఖరారు చేస్తూ వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని చంద్రబాబు ఆయన కూర్చొని మాట్లాడుకున్నారు. 175 అసెంబ్లీలలో 15 స్థానాలు జనసేనకు కేటాయించాలని నిర్ణయించారని సమాచారం. దీనిపై సుదీర్ఘంగా శనివారం రాత్రంతా జరిగిన చర్చల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంగీకరించినట్లు తెలుస్తోంది. క్లియర్గా ఉంది, చూసుకోండి.
జనసేనకు సంబంధించినటువంటి నాయకులు నడుపుతున్నటువంటి ఓ పత్రికలో వచ్చినటువంటి వార్త. అదే సమయంలో 68 సీట్లతో పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు ఓ లిస్ట్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. ఇదంతా కూడా డమ్మీ లిస్టు. ఎందుకంటే జనసేన క్యాడర్ని మోసం చేయాలి, ఈయనేదో గట్టిగా పట్టుబడుతున్నాడని. 60కి తగ్గకుండా మాకు స్థానాలు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ అడుగుతున్నారట. అసలు పవన్ కళ్యాణ్కి విసిరేదే 15 అసెంబ్లీ 2 పార్లమెంటు స్థానాలని క్లియర్గా పత్రిక రాసింది. పవన్ కళ్యాణ్ అంగీకరించారని రాసింది అది కూడా. మీరేం చెప్తారు ప్రసాద్ గారు? అంటే ప్రజలు తన క్యాడర్ని తప్పుదోవ పట్టిస్తున్నారా పవన్ కళ్యాణ్? 68 సీట్లు అని ఒకవైపు, వాళ్ళ పత్రికలేమో 15కు ఓకే చేశారని. ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం. అలాగే పెద్దలు అయిపోయింది ఆల్రెడీ ఎంట్రీ ఇచ్చేశారు కదా సార్. నేను ఒక విషయం చెప్పగలను. 68 కాదు 75, 75 కాదు 90, లేకపోతే 175 అంతా వీళ్ళే కదా. ఇక్కడ కూకటపల్లి ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత కూడా ఇంత పెద్ద చర్చ పెట్టడం టైం వేస్ట్ అంటాను. ఎందుకంటే ఇటు నుంచి అటు బార్టర్ సిస్టంలో గతంలో ఏముండేదో మనకు తెలియదు, కానీ ఇక్కడ వస్తు మార్పిడి బదులు మనుషులు మార్పిడి, ఆ బార్టర్ సిస్టమ్కి కొత్త అర్థం పరమార్థం చెప్పిన పవన్ కళ్యాణ్ గారి కింద అభివర్ణించండి. ఆయన అమాయకంగా శశిధర్ గారు 15 రాశారు. ఎందుకు సార్ మొత్తమే రాయవలసింది 175 అని, ఆ మధ్యలో 7 ఇంక్లూడ్ చేయమనండి. కానీ ఎవరి కోసం ఇదంతా కోవర్టు పనులాగా అనిపించట్లేదా? తన సొంత పార్టీని తీసుకెళ్లి చంద్రబాబుకి 15 సీట్లకు అంగీకారం తెలిపి బయటికేమో 68కి ఇచ్చాను ప్రచారం చేసుకోవడం. ఈ రెండు పక్క తీయండి సార్. ఆల్రెడీ పొత్తులో ఉన్న మా పూడి తిరుపతిరావు గారు బీజేపీ పార్టీకి ఏడ్ చేస్తున్నారన్న విషయంకి చర్చ చేయాలి కదా ఫస్ట్. నేను అడగాలి, నాకు అర్థం కాని విషయం ఏంటంటే తిరుపతిరావు గారు నేను అడుగుతాను. ఇక్కడ 6-7 ఓట్ షేర్ 6 నుంచి 7% వరకు ఓట్ షేర్ గత ఎన్నికల్లో వచ్చినటువంటి జనసేనకి 6% ఎంతో వచ్చింది. మీరు ఎంతో అన్నది అబద్ధాలు ఎప్పటికైనా చెప్పడం మానేంటి సార్. నా దగ్గర మొత్తం వాళ్ళు నిలబడిన లిస్టులో 111 స్థానాల్లో దగ్గర 2000-5000 ఓట్ల కన్నా తక్కువ వచ్చాయి. ఓవరాల్ ఓట్ షేర్ 139లో లింగలింగమని ఆడుతున్న మా చంద్రశేఖర్ గారికి పేర్లు కూడా చెప్పగలను. ప్లీజ్ నేనేమంటానంటే ఒక 6.5%, 7% వరకు జనసేనకు ఓట్ షేర్ వచ్చింది. వచ్చిన దానికి ఇప్పుడు లెక్కేసుకొని ఒక 15 సీట్లు ఇచ్చారనుకోండి. బీజేపీకి 1% కూడా రాలేదు కదా, 0.something కదా. అప్పుడు పాపం వాళ్ళు ఒకవేళ పవన్ కళ్యాణ్ పదే బీజేపీ కూడా కలిసి వస్తుంది అంటే వాళ్ళకి ఎన్ని ఇస్తారనేది నాకు బాధగా ఉంది. వాళ్ళు 175 నిలబడచ్చు, వాళ్ళకి వెసులుబాటు పవన్ కళ్యాణ్కి 15 అంటే బీజేపీకి ఎన్ని ఇస్తారు? 175 పొత్తు వాళ్ళకి, అదే పొత్తు వాళ్ళకి. నీ పన్ను ఇటు తెలిసి నీకు ఇచ్చిన రూట్ మ్యాప్ ఇది, ఇక్కడ కల్లెట్టు, ఇక్కడ మా సంగతి మేము చూసుకుంటామని. సో ఇక్కడ మీకు ఏమవుతుందంటే ఈ పొత్తులు దాని ఆవశ్యకత ఓన్లీ మనం భ్రమ. ఈ భ్రమలో మనం కొన్నాళ్ళ నుంచి వాళ్ళు తాత్సారం చేసుకుంటూ టికెట్లు అనౌన్స్ చేసిన తర్వాత అసలైన పంచాయతీకి ముందు నుంచే ఫీలర్లు వదులుతున్నారు వాళ్ళు, తగడం బగడం అన్నట్టు. సో ఇక్కడ స్వతంత్ర ప్రతిపత్తి కలిగింది ఆ మొత్తం పార్టీలో ఎవరికంటే నాదెళ్ల మనోహర్ గారికి తప్ప ఇంకెవరికి స్వతంత్ర ప్రతిపత్తి లేదు. ఆయన ఒకటే తెనాలి నాదని అనౌన్స్ చేసుకున్నాడు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షుడు ఏంటి కూడా నా సీట్ ఏదో ఇప్పటికి ఆయన అనౌన్స్ చేసుకోలేకపోతున్నాడు. అలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళు మీరు 15-68 లెక్కలు పెట్టి ఆయన కన్ఫ్యూజ్ చేయకండి. తర్వాత ఏంటంటే ఈ పొత్తులు దాని ధర్మం దాని ఆవశ్యకత అంటే పొత్తు ధర్మానికి అర్థం పరమార్థం ఆల్రెడీ పొత్తులో ఉన్న పార్టీకి ఏం చేయాలో ఏం చేస్తానో చెప్పకుండా కొత్త పార్టీతో పొత్తు పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారి యొక్క పొత్తు ధర్మం గురించి మనం టైం వేస్ట్ చేసుకుంటున్నాం అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ధర్మం రేపు క్యాడర్ వాళ్ళకి కోఆపరేట్ చేస్తారు సార్ 15 అసెంబ్లీకి ఒప్పుకుంటే. ఎందుకు సార్ ఎందుకు కోఆపరేట్ చేయరు? వాళ్ళ పార్టీ పెట్టిన కాడి నుంచి ఈ నెటిపక్క కోతాట ఆడితే ఆ కోతాట ఆడడానికి వాళ్ళు అలవాటు పడిపోయారు. ఓసారి బీఎస్పీతో పొత్తు, ఒకసారి కమ్యూనిస్ట్ పార్టీలతో పొత్తు, ఒకసారి తెలుగుదేశం బీజేపీతో పొత్తు, తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంకోళ్ళతో పొత్తు, ఇప్పుడు లాస్ట్కి మళ్ళీ బీజేపీతో పొత్తులో అని చెప్తూ కూడా వాళ్ళు ఎవరికి చెప్పకుండా తెలుగుదేశంతో పొత్తులో ఉన్న యువతలు బీజేపీ వాళ్ళకి ఇష్టమే, వాళ్ళ క్యాడర్కి ఇష్టం. పైపెత్తి వాళ్ళు ఏమైనా మాట్లాడితే మీరు అందరూ కోర్టులు నేను నమ్మనంటండి. సో ఇన్ని బాధలు వాళ్ళు పడవలసిన అవసరం ఉందా? దాని బదులు ఏంటంటే మనోడు ఏడ్ చేస్తే అదే రైట్ అనుకుని అయితే ఓకే అనుకుని వెళ్తున్నారు. F2 సినిమా ఫ్రస్ట్రేషన్ సినిమా ఏదో ఉంచండి అలా అంత అయితే ఓకే టైప్ అయిపోయారు వాళ్ళు. సో ఇప్పుడు ఇందులోంచి మీరు ఏం సాధిస్తారు అన్న దగ్గర ఇందాక మా తిరుపతిరావు గారు గురుగారు భలే చెప్పారు. ఎవరు ఆర్కే గారి గురించి మునిగిపోయిన నావా అన్నది. అట్లీస్ట్ అది నావా, దానికి నీళ్లుంటే మునిగిపోతుందని తెలుసు. బీజేపీ పార్టీకి అసలు ఏటుందో కూడా వాళ్ళకే తెలియదు. ఉన్న వాళ్ళందరూ పారాచూట్ బ్యాచే. మళ్ళీ మా సార్కి చాలా కోపం వస్తుంది ఆ మాట కనుక చెప్తే. పారాచూట్ బ్యాచ్కి వెళ్ళి వాళ్ళు అధ్యక్షులు అయిపోయారంటే. ఎందుకంటే ఇలాగ ఆర్ఎస్ఎస్ పుట్టుకతోనూ బీజేపీ భావాలతోనూ సైద్ధాంతాలతోనూ కట్టుబడిన అలాంటి అంతర్గత అంశము. కాకపోతే ఆ పార్టీ నిజంగా ఆ పార్టీ కోసమే పనిచేస్తోందా లేదా అండి అది ఇప్పుడు చేయదండి. అది ఒక పక్క వాళ్ళ యొక్క ప్రభావంతో ఇక్కడ మనం సర్వే అవుదాం అన్న కాన్సెప్ట్కి తెరలేపుకుంది బీజేపీ. వాళ్ళంతటి వాళ్ళు స్వయం ప్రతిపత్తితో గెలవము. అదే అడాప్టబిలిటీ 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీలవుతారు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారికి ఆ విషయంలో జ్ఞానోదయం ఏంది. నాకు తెలుగుదేశం లేకపోతే నేను గెలవలేను అన్న విషయం. నేను పైకి బీజేపీతో పొత్తులో ఉంటాను కానీ తెలుగుదేశం లేకపోతే గెలవలేను. అది ఒక పబ్లిక్ ఫోరంలో పబ్లిక్ అడ్రస్ చేస్తూ చెప్పాడు. సో దాని అర్థం ఏంటి? పేరుకి మాత్రమే పొత్తుతూ ఉంటాను బీజేపీతో, కానీ నేను గెలవాలి, నా రాజ్యాధికార సాధన నేను
స్వార్థ ప్రయోజనాలు పరిరక్షించుకోవాలంటే అంతర్గతంగా తన పార్టీ నాయకులతో అన్నటువంటి మాట, కొంతమంది నాకు చెప్పినటువంటి మాట ఏంటంటే, మనం ఒంటరిగా వెళితే నాతో పాటు ఎవరు గెలిచే అవకాశం లేదు, టీడీపీతో పొత్తు పెట్టుకుంటే మనం కనీసం 1-2 స్థానాల్లో గెలిచి అసెంబ్లీలో ప్రాతినిధ్యం అనేది సంపాదిద్దాము అని చెప్పారట. అంతేనా? అంతే. ఇది కరెక్టేనా? అందులో నేను ఒకడిని ఉండాలి, అందులో ఆయన ఉండాలా? ఆయన సీట్ ని ఎవరు ఖరారు చేస్తారు, ఎక్కడి నుంచి పోటీ చేయాలని ఆయన డిసైడ్ చేసుకుంటారా, చంద్రబాబు డిసైడ్ చేస్తారా? నాకు మళ్ళీ నాదెండ్ల మనోహర్ గారికి ఇండిపెండెంట్ కెపాసిటీ ఉంది అక్కడ, నాది తెనాలి అని. వీళ్ళది ఏందో మరి నాకైతే. తెనాలిలో ఆయన మాజీ మంత్రి ఉన్నారు కదా టీడీపీకి, రాజా గారు, రాజా గారు, ఆ కాంగ్రెస్ వాళ్ళ కద్దరు కూడా జెండా ఒకటి వేసుకొని తిరుగుతుండే ఆయన, పాదయాత్ర కూడా మొదలు తిరుగుతూ ఉంటాడు. అది పనికాహార పథకం, నీ పనిలో నువ్వు ఉండి మా పనిలో రేపు లిస్ట్ రిలీజ్ అయినప్పుడు ఇద్దరు కూడా కొట్టుకుంటారా? అది సర్వసాధారణం. ఇంకెళ్ళి ఇక్కడ సెంతమైన విషయం వాడు చూశారు కదా, నా అల్లరి మాకు కావాలి కానీ ఈయనైతే వద్దట. ఓకే, మేము జనసేన ఎవరు చెప్పినా ఓకే కానీ ఈయనైతే వద్దట. ఈయన తప్ప ఇంకోటి ఉన్నాడు. అయితే మాకు అక్కడ మా వైఎస్ఆర్సీపీ సోదరుడికి మళ్ళీ రెడ్ కార్పెట్ వేసినట్టే లెక్క. సో ఇవన్నీ నేను నా పేపర్లో వార్త గురించి చెప్తున్నారు సార్. అంటే అర్థాలు పరమార్థాలు అలా నచ్చింది కాబట్టి మా తిరుపతిరావు గారు అదే పేపర్ చదువుతారు అనుకుంటాను తెల్లారిసరికల్లా. నేను చచ్చినా చదవను సార్, నేను చదవకుండా అర్థం సార్. ఒకటి పచ్చళ్ళం కొన్నాడు, పేపర్లు వేసుకున్నాడు, పెట్రోల్ బంక్ కూడా వాళ్ళు రాసి రాతలకే ఉన్నప్పుడు మీరు ఒరిజినల్ జర్నలిస్టులు సార్, ఏమనలేక బయటకు వచ్చారు, మీకు కూడా తెలుసు కదా, మళ్ళీ నాతో చెప్పించకండి. ఒక మాట చెప్తాను సార్, ఆయన ఏమన్నాడు, ఈ 56 నెలల పాటు నేను పరిపాలించాను రా బాబు, దేనికి పరిపాలించాను, మీరు నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి. ఒకవేళ నేను చేసిన పని నాకు మీకు నచ్చలేదు అనుకో, నన్ను దింపేస్తారు. చంద్రబాబు నాయుడుకి 23 సీట్లు ఇచ్చినట్టు, అప్పుడు నేను ఇంట్లో కూర్చుంటా. అప్పుడు నేను మళ్ళీ సంతృప్తి, ఆత్మసంతృప్తి. నేను ఒక మాట చెప్పనా, ఏదో మా నాన్నగారి వల్ల సింపతి వచ్చేసింది అని 2014లో మీరు నాకేం అవకాశం లేదు కదా. 2019లో మీ కష్టాలు ఏంటో నేను పాదయాత్ర త్రూగా తెలుసుకుని 56 నెలలు పరిపాలించా. ఇది నచ్చింది అనుకో, నాకు ఓటేయండి, నేను మళ్ళీ మీకే ఇస్తున్నాను. మీరు నాకు పరీక్ష పెట్టారు పాదయాత్ర త్రూగా నా కష్టాలు తెలుసుకోమని, ఇవి మీ కష్టాలు, ఇది నేను చెయ్యాలా? ఆ లైటెక్ సిటీ అంత ఎత్తి చూసి బిల్డింగ్ కట్టే స్థామత నాకు లేదు. కానీ మనందరం భగవత్ సమానుడుగా కొలుచుకునే అంబేద్కర్ గారిని రాష్ట్రంలో ఎవడైనా విజయవాడ నడిబొడ్డుకి వచ్చి చూస్తే తలెత్తుకుని చూసేలా చేసే సామర్థ్యం నాకుంది. ఇల్లు బిల్డింగ్ ఒకటి హైటెక్ సిటీ సెంట్రిక్గా హైదరాబాద్ సైబరాబాద్ అని చెప్పి రాష్ట్రం విడిపోయే టైంకి ఇక్కడ 10 జిల్లాలు 10కి 10 వెనకబడిన జిల్లాలట, అక్కడ 7 జిల్లాలు వెనకబడినవట. ఆ పరిస్థితి నేను తేదలుచుకోలేదు. ఈ నవనగరాలు ఏవో కట్టేస్తానన్నాడు కదా, నా వల్ల కాదు అది. దాని బదులు నేను ఒక గ్రామ సచివాలయం కడతాను 2200 మందికి, అలాగే ఒక విలేజ్ క్లినిక్ కడతాను, అలాగే నేను ఇంకోటి ఏం చేస్తాను, ఆర్బీకే సెంటర్ కడతాను. ఈ వీటికి దగ్గర ఒక 50 నుంచి 80 లక్షలు ఖర్చు అవుతుంది. 2200 మందికే 80 లక్షల దగ్గర రూపాయలు ఖర్చు పెట్టే సామర్థ్యం నాకు ఇచ్చిన మీకు 9 నవరత్నాల పథకాల రూపంలో పట్టడన్నం పెట్టే కార్యక్రమానికి సంక్షేమం రూపంలో అందిస్తూ అకౌంటబిలిటీ అంటాను సార్. చాలా మందికి ఈ రోజు దాకా ఎల్ఐకి ఫంక్షన్ వచ్చిందంటే, పొల్లైకి ఫంక్షన్ వచ్చిందంటే, అక్కడ మా ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారు లాంటి ఇంటింటికి వెళ్ళి నేను ఇచ్చింది వాళ్ళకి అందిందో లేదో కనుక్కొని రమ్మన్నాడు. మా సార్ అడిగి చెప్తాడు. ఇంటికి వెళ్ళారు కదా, జగన్ సార్ ఇచ్చిన దాంట్లో రాష్ట్ర చరిత్రలో ఎవరైనా సరే ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళే, అదే నేను చెప్తున్నాను సార్. వాళ్ళ సినిమాల్లో నేను వచ్చాను ఎలమందా వెళ్ళినా లేదు నిద్రపోకరా అని సినిమాలు దివాళీలు చూసి వాళ్ళకి ఈయన మీ ఎమ్మెల్యే రోజు నీ కష్టం సుఖం నీతోనే ఉన్నాడు అని పంపించి ఇవాళ ఏం చేశాడు తెలుసా సార్, ఒక ట్రాన్స్పరెంట్ పాలిటిక్స్ చేస్తూ జవాబుదారీతనానికి ముఖ్యమంత్రి ఇక్కడ కూర్చుంటాను వాళ్ళు చెప్తూ ఉంటారు కదా బయటికి రాడని, వచ్చినప్పుడల్లా బయటకు వచ్చినప్పుడల్లా సంక్షేమ పథకాలు ఇవ్వడానికే వస్తున్నాడు ఆయన. ఇది ఇస్తున్నానయ్యా, నేను ఇచ్చింది మీకు అందిందో లేదో నా టీంని పంపించి మీకు లెక్క చూపిస్తున్నాను. ప్రతి 50 ఏళ్ళకి ఒక మనిషిని పెట్టాను మీకు కాపలాదారుడిగా, వీళ్ళతో నీకు సంక్షేమం అందిలా చేస్తున్న దగ్గర నేనెందుకయ్యా మధ్యలో వచ్చి అధికారులు అడవడి దేనికయ్యా? తుఫాన్ అయిన తర్వాత వచ్చాను, తుఫాన్లో నేను పరిరక్షించాను లేదా? గతంలో మీరు విజయవాడలో జ్ఞాపకం ఉందో లేదు సార్ ఈశ్వర్ గారు, ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తారంటే కింద అందరూ మునిగిపోయి చచ్చేవారు. ఇప్పుడు ఆ రిటర్నింగ్ వాళ్ళు కట్టి అలాంటిది ఒక్క వార్తని మీరు వేసారా? ఎందుకు సార్ మీరు అలాంటివి చూస్తున్నారు కదా సార్. అక్కడ ప్రజలు విజయవాడ డెవలప్మెంట్ మీద చంద్రబాబు ఖర్చు పెట్టింది ఎంత, అక్కడ ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఎంత అన్నది అక్కడ ప్రజలకు తెలుసు. మీకు మాట చెప్పిన డెవలప్మెంట్ కళ్ళతో చూస్తున్నారు వాళ్ళు. గతంలో తిరుపతిరావు గారు మా మిత్రుడు బాగా చేశారని ఏమనంటే కనకదుర్గం ఫ్లైఓవర్ గురించి చెప్పారు, ఎందుకంటే కేంద్ర ప్రాజెక్ట్ అది. మరి పూర్తి తిరుపతిరావు గారు వచ్చారు, పోలవరంకి వచ్చారు, ఎందుకు మాట మారుస్తారో నాకైతే అర్థం కావట్లేదు. ఇవన్నిట్లోంచి సమాధానం ఏంటంటే ప్రజలు దాని ఆవశ్యకత, ప్రజలతో మమేకమైన ఒక ముఖ్యమంత్రి జవాబుదారీతనం ప్రజలను అడుగుతున్నాడు. ఈ బొగునిశాలలో కాదు, ఈ ఒడియా వ్యాపారం అవసరంలే. అరే నేను పని చేసినాను, నీకు లెక్క ఇచ్చిన 2,44,000 కోట్ల సంక్షేమం ఫలాలు మీకు అందించా. ఒక స్టేట్ 1 year బడ్జెట్ అండి అది. రైట్. జయదేవ్ రెడ్డి గారు ప్రొద్దుటూరు నుంచి ఓ కాలర్ ఉన్నారు సార్, మీరేం చెప్పాలనుకుంటున్నారు? చెప్పండి సార్. ఓబుల్ రెడ్డి గారు. నమస్తే అండి, చెప్పండి. నమస్తే సార్.
ఇట్లా ప్రసాద్ గారిని ఇట్లా లైవ్ డిబేట్ లో పెట్టండి సార్, అట్లా కాదు నవ్వండి సార్. ప్రతి ఒక్క కుటుంబానికి ఇది మంచి జరగలేదు, మంచి జరిగితే నాకు ఓటు అయిందని జగన్ గారు చెప్తున్నారు. అవతల చంద్రబాబు నాయుడు ఎందుకు చెప్పలేకపోతున్నాడు? నవ్వండి సార్. ప్రతి ఒక్క కుటుంబంలో చదువు విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, వైద్యం ఆరోగ్యము చదువు ప్రతి ఒక్క సామాన్యునికి సార్ ఇంటికి చేరిందో లేదో, ఒకటి ప్రతి ఒక్క సామాన్యునికి ఇంటికి చేరిందో లేదో చంద్రబాబు నాయుడు ఆత్మసాక్షిగా చెప్పమని చెప్పండి. ఒకటి ఇట్లా వాళ్ళు లైవ్ డిబేట్ లో కూర్చోబెట్టి మాట్లాడించారు సార్ ప్రసాద్ లాంటి వాళ్ళను. ప్రసాద్ రెడ్డి గారు, మన బీజేపీ ఈయన కూడా తిరుపతిరావు గారు చాలా చాలా మంచి వ్యక్తి. ఆయన కూడా అటోళ్ళలో కూర్చోబెట్టి లైవ్ డిబేట్ లో చక్కగా విశ్లేషిస్తారు. వారి విశ్లేషణ వారు చేస్తారు. పూడి తిరుపతిరావు గారు చక్కగా విశ్లేషిస్తారు. వారి కోణం వారిది. పూడి తిరుపతిరావు గారు ఎప్పుడు బయాస్గానే ఉంటారండి, ఎవరు పక్షాన వహించరు. వారి విశ్లేషణ చక్కగా ఉంటుంది. నేను కూడా వారిని చాలా సందర్భాల్లో అభినందించాను. రైట్, మరో కాల్ ఉన్నారు, సురేష్ నర్సరావుపేట నుంచి. సురేష్ గారు ఏం మిమ్మల్ని బాగా పొగిడాడు సార్, ఏం పర్లేదు. మీ విశ్లేషణ బాగుంటుందనేది అందరి అభిప్రాయం సార్. అతని అభిప్రాయం కూడా అదే, బాగుంటుందని చెప్తున్నారు. వద్దు బాబు, మేము తిట్టట్లే. రైట్ 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 ప్లీజ్ సురేష్ గారు ఏం చెప్పాలంటున్నారు మీరు? నమస్తే సార్. అక్కడ ఈ నారా లోకేష్ గారు మీకు ఏమైనా కనిపించారా? నారా లోకేష్ గారి గురించి మేము కూడా రేపు ఎత్తుకుతామోనండి, మొదలు పెడతాము సార్. అక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు తిరుపతిరావు గారు ఒరిజినల్ బీజేపీ కాబట్టి కాస్త రోషం వస్తుంది. కానీ అక్కడ టీడీపీ బీజేపీ వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళ దెబ్బకి వీళ్ళు సరిపోలేకపోతున్నారు సార్. ఇప్పుడు జగన్ గారు చేస్తున్నటువంటి పథకాలు నాకైతే ఏ పథకం రాలేదు, కానీ మిగతా వాళ్ళకి అందుతున్న నేను ఒక్కడిని కాదు కానీ 10 మంది బతుకుతున్నారంటే అది జగన్ గారి పుణ్యం సార్. అది నిజమైన బీజేపీ వాళ్ళు నిజం తెలుసుకొని మరి ఇక్కడ జగన్ గారు చేస్తున్నటువంటి మంచి పథకాలు ప్రోత్సహించాలి, కానీ ఏం జరగలేదో నిరూపించి వాళ్ళకి ఇదిగో ఈ పథకం అందలేదు అని చేపించమనండి, అది బాగుంటది. కానీ వాళ్ళు మాట్లాడితే ఎలాగండి? రైట్, మంచి సలహా ఇచ్చారు. థ్యాంక్ యూ అండి సురేష్ గారు. ఎస్, వేణుగోపాలకృష్ణ గారు, ఇది ఏం చెప్తారు సార్? ఈ 15 అసెంబ్లీ సీట్లకు 2 లోక్సభ సీట్లకు పవన్ కాంప్రమైజ్ అయ్యారని, అదే జరిగితే అసలు ఆ పార్టీ క్యాడర్, ఇంతకుముందు తిరుపతిరావు గారు అన్నారు వైఎస్ఆర్సీపీలో మార్పులు చేర్పుల వల్ల చాలా మంది బయటకు వెళ్ళిపోతున్నారు, కన్నీళ్లు పెట్టుకునే వాళ్ళు, లేకపోతే కాంగ్రెస్లోకి వెళ్ళేవాళ్ళు, టీడీపీలోకి వెళ్ళేవాళ్ళు, ఇలా ఉందని. రేపు ఈ 15 సీట్లే కన్ఫర్మ్ అయితే, ఏది ఆ పత్రిక రాసినట్టు, ఇదే మనం కన్ఫర్మ్ చేసింది కాదు, వాళ్ళు రాసింది, ఏం జరుగుతుంది ఆ పార్టీలో? ఈశ్వర్ గారి కన్ఫ్యూజన్ అనేది ఈనాడు పత్రికకి, ఆంధ్రజ్యోతి పత్రికకి, తర్వాత చంద్రబాబు నాయుడికి, మూడవది పవన్ కళ్యాణ్కి, అందరూ కన్ఫ్యూజన్లోనే ఉన్నారు. ఎంచేతనంటే పవన్ కళ్యాణ్ గారు తూర్పుగోదావరి జిల్లా వచ్చిన సందర్భంలో నేను 34 స్థానాల్లోనే కాపురం ఉంటాను, 34 స్థానాలు గెలిపించడం నా లక్ష్యం అని ఫస్ట్ ఒకసారి అన్నాడు. అవును. మీరు ఇప్పుడు 68 అంటే నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే 68 మంది క్యాండిడేట్ల పేర్లే చెప్పరు, ఆయన చెప్పే స్థితిలో లేరు. అసలు నియోజకవర్గాల పేర్లు కూడా తెలియదు, ఎవరైనా రాసిస్తే తీసుకెళ్లి అది కూడా అంతే 68 నియోజకవర్గాలు ఏంటంటే ఆవేశం వస్తే 68 నియోజకవర్గాలు ఎక్కడ పోటీ చేస్తారో తెలియదు. ఇప్పుడు కూడా ఒకటి జరుగుతుంది సార్. నిన్న మండపేట వచ్చారు, మండపేటలో చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేశాడు, అక్కడ ఉన్నటువంటి జనసేన కేడర్ అంతా యుద్ధం చేసింది. అసలు అదే ఫెయిల్యూరు, మళ్ళీ దానికి ఇంకో ఫెయిల్యూరు. ఇక్కడ వచ్చిన తర్వాత అసలు ఇప్పుడు ఎక్కడ కొన్ని కాన్స్టిట్యున్సీల్లో వాళ్ళు చెప్తున్నటువంటి పేర్లలో క్యాండిడేచరే లేనటువంటి వ్యక్తులు, ఉదాసీనత, ఇవన్నీ వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయినటువంటి పరిస్థితి వచ్చింది. ఇక్కడ ఒక్కటి నేనైతే ఇద్దరు కలిసి మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు ఉన్నారు, అక్కడ మేనిఫెస్టో రిలీజ్ చేస్తామన్నారు ఇద్దరు. సార్ వాళ్ళ మేనిఫెస్టో కాదు, ప్రజలు నమ్మని ఇద్దరు వ్యక్తులు ఒక మోసగాడికి సహాయం చేసేటువంటి వ్యక్తి కలిసి ఒక మేనిఫెస్టో ఇస్తే నమ్మే స్థితిలో ప్రజలు ఉండరు. ఎందుచేతనంటే జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు ప్రకటించారు. నవరత్నాలు ప్రకటించిన తర్వాత 2 సంవత్సరాల కరోనాని అధిగమించి ఈ డబ్బు రాలేదని ఎక్కడ ఎగ్గొట్లా. ఇవాళ ఎన్ని సందర్భాల్లో ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోద్ది, దివాలా తీసిందని ఎన్నిసార్లు రాశారండి వాళ్ళ రాతలు. ఇవాళ ఆసరాలో 4వ దఫా ఇస్తున్నాడు కదా. ఇచ్చిన మాట కోసం అక్కడ నేనంటే జగన్మోహన్ రెడ్డి గారి పేదవాడి కష్టాన్ని తప్ప అక్కడ నాయకుడు కాదా అనేది చూడనటువంటి తత్వం ఉంది అని ప్రజలకు అర్థమైంది.
అర్థమైనటువంటి స్థితిలో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సీట్లుగానే ఒప్పేసుకుంటాడు. మీరు 15 కాదు ఇంకా కింద కూడా ఒప్పేసుకుంటాడు. అసలు ఇప్పుడు రాసిన ముత్తా శశిధర్ గారికి వచ్చిన కోపం, ఆయన బాధ, ఆయనకి సీట్ ఇస్తాడో లేదో తెలియదు అనేటువంటి తపన, ఇవన్నీ మనకు కనబడుతున్నాయి కదా. ఆంధ్రప్రభ పత్రిక రాశారు చూడండి. ఇక్కడ ఒకటి సామాజిక న్యాయం, సామాజిక న్యాయం అనేటువంటి పదానికి ఎప్పుడో సంఘ సంస్కర్తలు మాట్లాడారు. సామాజిక న్యాయ రూప శిల్పాన్ని ప్రారంభించిన సందర్భంలో ఈ దేశం ప్రపంచం అంతా కూడా గర్వపడింది. నేను చాలా సందర్భాల్లో అంటాను, జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యం ఇది. ఇప్పటి వరకు ఎస్సీ వర్గాల మీద, బీసీ వర్గాల మీద అనేకమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి ఈ పత్రికలు, ఈ పార్టీ నాయకులు ఈ చేసినటువంటి ఆరోపణలతో మనకి పని అయిపోద్దని పాపం చంద్రబాబు నాయుడు భ్రమలో ఉన్నాడండి. మార్పులు వచ్చిన తర్వాత మైండ్ బ్లాంక్ అయిపోయింది మొత్తానికి. ఏదైతే ఇప్పుడు మార్పులు చేసి జగన్మోహన్ రెడ్డి గారు క్రీడ మొదలు పెట్టారో, మంత్రి అయినా ఇంకొకటైనా జగన్ గారికి ఓటు వేస్తే గెలిచే వాళ్ళమే మేమందరము. 100% చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు జనానికి అంత దగ్గర అయినటువంటి వ్యక్తి. జనం బంధాన్ని విడదీయలేరు ఎవరనేటువంటి చెప్తున్నాను. ఈ రోజు మళ్ళీ వారి చెల్లమ్మతో తిట్టించాలి అనేటువంటిది వచ్చిన తర్వాత ఇంకా జగన్ బంధం బలపడిపోతుంది తప్ప వీళ్ళ బలహీనపరచడం వీళ్ళ తరం కాదు. ఎన్ని రోతరాతలు రాసినా, ఎన్ని కూతలు కూసినా, ఎన్ని చర్చలు చేసినా, పవన్ కళ్యాణ్ గారు 68 సీట్లు అడిగారని అన్నారు కదా, 68 మంది అభ్యర్థుల పేర్లు రాయమనండి. 68 మంది అభ్యర్థుల పేర్లు రాస్తే దాని గురించి మనం ఆలోచిద్దాం. ఇప్పుడు 15 కూడా డౌట్ లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ పార్టీ నాయకులు కూడా చాలా మంది నేను మాట్లాడుతూ ఉంటాను. వారు అంటా ఉంటారు ఏది గ్యారంటీ లేదండి బాబు. ఇప్పుడు నేను పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గం ఉంది, నేను పోటీ చేస్తున్నా రాజమండ్రి రూరల్. ఆయన ప్రకటించుకుంటా నాకు వస్తుందని, నేను ప్రకటించుకుంటా నాకు ఎవరికి వస్తుందో జనానికి తెలియక కన్ఫ్యూజన్ లో ఉన్నారు. నేను వచ్చి వారం రోజులు 10 రోజులు అయిన తర్వాత వాళ్ళలో ఒక భద్రత వచ్చింది. ఓహో, జగన్ గారు ఒక ప్రతినిధిని పంపించాడు, ఖచ్చితంగా ఆయన అన్న ప్రతి మాట అమలు చేస్తాడనేటువంటి ఒక నమ్మకం వచ్చింది. ఇక్కడ ఏంటంటే కులాలు అంతరాలు, ఎక్కడ బీసీ కులాలు ఇప్పుడే చూశాను నేను. అక్కడ మీరు ఒక స్క్రోల్ వేస్తా ఉన్నారు. రాజోల్లో ఓ బలహీన వర్గాల అమ్మాయి, బలహీన వర్గాల సర్పంచ్, తాడిపాక గ్రామం, నేను కూడా అక్కడే నివాసం ఉన్నాను. బలహీన వర్గాల సర్పంచ్ని అక్కడికి వచ్చిన నాయకురాల్ని కలవనివ్వలేదంటే వాళ్లకున్నటువంటి పెత్తందారీ భావజాలం ఎంత ఉందో మనకు అర్థమవుతుంది. పెత్తందారులకి పేదవాడికి యుద్ధంలో ఈ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు చైతన్యం చెందారు. పెత్తందారుల చేతుల్లో కీలుబొమ్మలుగా ఉండాల్సిన స్థితిలో లేరు. వీళ్ళకి చైతన్యం అబ్బింది, వీళ్ళని చైతన్య పరిచారు. రాజ్యాధికారం ఎవరికి అవసరం, రాజ్యాధికారం ఉంటే ఎవరు ఎదుగుతారు, ఎదగడానికి కారణాలు, ఎదగడానికి ఏ విధమైనటువంటి సంస్కరణలు చేయాలి, డీబీటీ గాని, సచివాలయాలు గాని, వాలంటీర్లు గాని, అమ్మఒడి గాని, ఇవన్నీ కూడా సంస్కరణలు అండి. ఒకసారి మీరు డిబేట్ పెట్టండి. యాక్చువల్ గా ఏ సంఘ సంస్కర్త ఏది ఆశించాడు, ఆశించిన దాని మీద ఈ సంస్కర్త చేసినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. 13,000 మంది సంస్కర్త జగనన్న నీకు సలాం అన్నప్పుడు, సంస్కర్త జగనన్న అని నేనంటే సలాం 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 అని మహిళా లోకం అంతా అంటుంటే మారుమోగిపోయింది ఆ గ్రౌండ్ అంతా. ఇవాళ అది నిజం. జగన్ అంటే ఒక నిజమని నమ్ముతున్నారు. చంద్రబాబు ఒక అబద్ధం, దానికి 6 కాదు 16 తలలు పెట్టుకున్న పనికిరాడు. తిరుపతిరావు గారు ఇంకా పవన్ మాతోనే ఉన్నారంటున్నారు కదా. ఆల్రెడీ 15 సీట్లు కాంప్రమైజ్ అయిపోయారని అంటున్నారు. అలాగే 68 సీట్లకు సంబంధించినటువంటి లిస్ట్ ఇచ్చారని ఒకవైపు ఆ ప్రచారం కూడా జరుగుతుంది. ఏదైతే అయింది, ఏమైనా సరే కాంప్రమైజ్ అయ్యారా? 68 సీట్ల, 10 సీట్ల, 15 సీట్ల, 30, 40 ఆయన పోటీ చేయడానికి టీడీపీతో కలిసి. ఇప్పుడు మీ పరిస్థితి ఏంది? వెళితే వెళ్ళినట్టు, లేకుంటే లేనట్టు. తెంచుకోవడానికి సిగ్నల్ అయితే క్లియర్ గా ఉంది కదా. అదే మీతో ఉంటే రెండో పాయింట్ కూడా ఉంది. మీతో ఉంటే ఇంకొంచెం ఎక్కువ ఇచ్చేవాళ్ళం, 15 కాకుండా. ఈశ్వర్ గారు మేము ఇప్పుడు ఏం ఇబ్బందుల్లో లేవు. మేము వెయిట్ చేస్తున్నది మా అధిష్టానం తాలూకా నిర్ణయానికి వెయిట్ చేస్తున్నాము. వాళ్ళు దానికే వెయిట్ చేస్తున్నారు. సీట్లు కూడా పనిచేసుకున్నారు, అయిపోయింది. ఆయనతో టీడీపీతో వెళ్తామనేది క్లియర్. ఇంక చెప్పేశారు, సీట్ల పంపకం జరిగిపోతుంది. ఇప్పుడు మీకున్న ఆప్షన్ టీడీపీతో కలవడమా,
లేదంటే వదులుకోవడమా? పవన్ మీకు సిగ్నల్ ఇచ్చేశారు, ఆప్షన్ ఇచ్చేశారు, వస్తే నాతో రా లేదంటే వెళ్ళిపో అని. లేదు అంతే కదా. మేము వాళ్ళకి సిగ్నల్ ఇవ్వలేదు ఇంకా. మీరు సిగ్నల్ ఇచ్చేది కదా, వాళ్ళు మీకు ఆప్షన్ ఇచ్చేశారు, వస్తే రండి లేకపోతే పొండి, ఆప్షన్ 1 ఆప్షన్ 2. అదే అంటున్నాను, మేము సిగ్నల్ ఇవ్వలేదు. అదే మమ్మల్ని వదలకండి సిగ్నల్ సో ఇందులో ఆప్షన్ ని కొట్టిపారేలేం. ఎక్స్ప్లోర్ చేస్తారు మమ్మల్ని వదలొద్దు అని కాదు సార్, ఇందులో ఆప్షన్ ఏంటంటే ఒకవేళ వెళ్ళినా వెళ్తాము, టీడీపీతో పొత్తుంటుంది, ఉమ్మడిగా ముగ్గురు కలిసి పోటీ చేస్తామంటారా? ఆప్షన్ ఉందంటారా? నేను చెప్పేది ఏంటంటే మిమ్మల్ని వదలం. మా అధిష్టానం దగ్గర ఒక ఆప్షన్ ఉంది, మీరు 175 పోటీ చేయండి అని మాకు చెప్పడానికని నేను చెప్పడం నా ఉద్దేశం. రెండోది ఒకవేళ మీరు అన్నటువంటి 15 సీట్లతో కనుక జనసేనకి కనుక అయినట్లయితే ఖచ్చితంగా ఈ భారతీయ జనతా పార్టీలో ఏ విధంగా అయితే పొత్తు అనేసి అంటే వద్దు అన్న పరిస్థితి వచ్చిందో ఇప్పుడు అక్కడ కూడా అదే పరిస్థితి వచ్చే అవకాశాలు ఉన్నాయి. 15 సీట్లతో కనుక మనశ్శాంతి ఉండరు. కాబట్టి ఒక విషయం. రెండోది ఏంటంటే నేను ఈ పొత్తుల విషయంలో సంబంధించి నేను అదే మరొకసారి చెప్తున్నా, మేము ఇప్పుడు పొత్తుంది అనుకొని ఏ పని చెయ్యట్లేదు ఈశ్వర్ గారు. రేపు కూడా మా కార్యాచరణ ఇప్పుడు మీది అయిపోయినంటే మళ్ళీ నేను 8:30 గంటల నుండి ఒక సమావేశంలో కూర్చుంటాను. గావ్ చలో అభియాన్ కార్యక్రమానికి నేను ఫైనల్ గా చెప్పండి సార్, మీ అధిష్టానం 175 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎవరెవరు ఆశావాహులు ఉన్నారో లిస్టు తయారు చేయమని చెప్పిందా? ఇప్పుడు నియోజకవర్గాలన్నింటిలో తిరుగుతున్నామని అంటున్నారు, వాస్తవమేనా? నేను ఎవరికైనా కాల్ చేసినప్పుడు మీ పార్టీ నాయకులు చెప్తున్నారు, ఇది వాస్తవమేనా? ఇప్పుడేంటి వాస్తవం, ఆల్రెడీ సంక్రాంతి ముందు ఏదైతే 10, 11, 12, 13 తేదీల్లో నేను కూడా విశాఖపట్నం జిల్లాకి నన్ను కూడా పార్టీ పంపించింది, నాతో పాటు ఇంకొక ఇద్దరిని. మేము ఆ 3 తేదీల్లోనే అసెంబ్లీ తాలూకా ఔత్సాహికంగా ఉన్నటువంటి క్యాండిడేట్స్ లిస్ట్ మేము రెడీ చేసుకొని మాకు 175 కి లిస్ట్ తయారు చేస్తారా? 175 అండ్ 42 క్షమించాలి 25 పార్లమెంట్లకు కూడా. ఓకే థ్యాంక్ యూ సార్. చర్చలో పాల్గొన్న సమయం మించిపోయింది. పూడి తిరుపతిరావు గారు, ప్రసాద్ గారు, అలాగే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గారు. ఇది వాటి చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.